హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు ఎన్టీవీ. శ్రావణ సంధ్య సీరియల్ అనేది జెమినీ టీవీలో మంచి రేటింగ్తో వెళ్తుంది. సో ఇంతకుముందు మనం శ్రావణ సంధ్య ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా, సో వాళ్ళతో కలిసే హీరో ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం అనుకున్నాం. కానీ వీళ్ళందరి అల్లరి తట్టుకోలేక నేను హీరోని సపరేట్గా తీసుకొచ్చాను. నితీష్ గారు మనతో పాటు ఉన్నారు. సో తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. శ్రావణ సంధ్య సీరియల్ అనేది చాలా మంచి రేటింగ్తో వెళ్తూ ఉంది. అవును, శ్రవణ సంధ్య ఆల్రెడీ 350 ఎపిసోడ్స్ క్రాస్ అయింది. మంచి రేటింగ్ ఉంది, మంచి టాక్స్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐ థింక్ జెమినీ సంస్థలో ఇది సెకండ్ ప్రాజెక్ట్ అని విన్నాను. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అది కూడా మంచి సక్సెస్ అయింది. సో దాని తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ ప్రాజెక్ట్ రావడం, సో ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే జెమినీ సంస్థ గురించి ఏం చెప్తారు? ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు జెమినీ, ఎందుకంటే ఇది సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ వచ్చి అది కావ్యాంజలి చేశాను. కావ్యాంజలి తర్వాత ఇది ఒక జస్ట్ 6 month గ్యాప్ అంతే. ఇమీడియట్ నాకు జెమినీలో శ్రవణ సంధ్య ప్రాజెక్ట్ ఇచ్చారు. సో ఆల్వేస్ బీయింగ్ హ్యాపీ, మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అలాగే సో ఈ శ్రావణ సంధ్యలో మీ క్యారెక్టర్ కొంచెం వరకు తెలుసు, చూసే ఆడియన్స్ అయితే ఇంకా రియలిస్టిక్గా మీకు అంతమంది ఫ్యాన్స్ అయిపోయారు. సో దీంట్లో ఈ క్యారెక్టర్ రావడం, సో ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి క్యారెక్టర్ యాక్చువల్లీ. లైక్ మంచి బిజినెస్ మ్యాను, మంచి కొడుకు ఉంటారు కదా, ఇంట్లో ఒక మంచి కొడుకు ఉంటారు. సో అలాగే వెరీ సాఫ్ట్ నేచర్ క్యారెక్టర్. సో ఇది నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంత సాఫ్ట్ నేచర్ క్యారెక్టర్. సో వెరీ హ్యాపీ. ఓకే, బట్ దీంట్లో ఫస్ట్ మీకు మతిస్థిమితం ఉన్నప్పుడు ఒక శ్రావణి అనే అంటే అక్క క్యారెక్టర్ చేసిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారు, అది మీకు తెలీదు. సో తర్వాత తెలిసిన తర్వాత తనకే ఇచ్చి పెళ్లి చేస్తారు. సో ఈ క్యారెక్టర్ అనేది చాలా యూనిక్గా ఉంటాయి ఇలాంటివి. సో అంటే ఫస్ట్ తెలియకుండా మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత తెలిసిన తర్వాత మళ్ళీ తననే చేసుకోవడం, ఆ మధ్యలో ఇంకొక అమ్మాయి రావడం. సో ఇలా ఒక అబ్బాయి చుట్టూ ఇంతమంది క్యారెక్టర్స్ అమ్మాయిలు తిరగడం అనేది చాలా యూనిక్గా ఉంటాయి. సో డైరెక్టర్ ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ తీసుకున్నారు, మీ చుట్టూ కథ తిరగడం. సో డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మంచి డైరెక్టర్. మా డైరెక్టర్ మైండ్ సెట్ ఎలా అంటే, ఏ సీన్ వస్తుంది కదా, ఆ సీన్ చూసి మళ్ళీ ఏమైనా మైండ్లో వస్తే ఆ సెంటిమెంట్ సీను అలా ఇమీడియట్గా చేంజ్ చేసి డైలాగ్ రాసి ఇమీడియట్ వేరే మైండ్లో డైరెక్షన్ చేస్తారు. వెరీ 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 స్వీట్ గై. బట్ ఇంతకుముందే మాట్లాడాను, తను కూడా మీ గురించి అలాగే చెప్పారు. సో చాలా అంటే తను జస్ట్ షూటింగ్ ఉన్నప్పుడు వస్తారు, తను షూటింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంకా వేరే ఏం పట్టించుకోరు అని. సో ఇలాగే ఉంటారా మీరు? ఇలాగే సేమ్, నో డౌట్స్, 100% ఇలాగే ఉంటాను అంతే. ఓకే, వేరే ఎందుకు నాకు వేరే ఇది షూటింగ్ వచ్చాను. షూటింగ్ అంటే షూటింగు, యాక్టింగు అయిపోతే పికప్ అయితే మళ్ళీ పర్సనల్, అది సపరేట్. సో మీరు కూడా కన్నడ నుంచే వచ్చారు అని తెలిసింది. సో సీరియల్స్ అందరూ కన్నడ నుంచి ఎందుకు వస్తూ ఉంటారు? నాకు అదొక క్వశ్చన్ మిగిలిపోయింది. సో అంటే తెలుగులోకి ఎక్కువగా రావటం ఓకే, అప్రిషియేషన్, బట్ ఎక్కువ కన్నడ వాళ్ళే వస్తూ ఉంటారు. కన్నడ ఆర్టిస్ట్ ఎందుకు వస్తారంటే అది నాకు ఐడియా లేదు, ఎందుకంటే నాకు అది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. బట్ మీకు ఆఫర్ వస్తే రావాలి కదా, నాకు కాల్ వచ్చి చేస్తారంటే ఆబ్వియస్లీ నాకు వర్కే అది కదా, చేస్తానని ఇక్కడ వచ్చి చేస్తున్నాను అంతే. కన్నడ కూడా చేస్తున్నాను, తెలుగు కూడా చేస్తున్నాను, రెండు. యాజ్ ఎ ప్రొఫెషనల్ ఆర్టిస్టు ఏ లాంగ్వేజ్ అయితే ఏంటి నాకు. అంటే మళ్ళీ సిల్వర్ స్క్రీన్లో ఏమైనా ఆఫర్స్ వస్తే అక్కడ అంటే విలన్గా కానీ లేకపోతే ఏమైనా ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి చేస్తారా, లేకపోతే హీరో క్యారెక్టరే కావాలని అనుకుంటారా? నేను ఇదికు బిఫోర్ నెగటివ్ కూడా చేశాను, యాజ్ ఎ విలన్ కూడా చేశాను, హీరో చేశాను. పర్టికులర్ హీరోనే ఆ మైండ్ సెట్ నాకు లేదు. మంచి క్యారెక్టర్ అయితే 100% చేస్తాను. బుల్లితెరలో ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది. సో వాళ్ళు కూడా స్టార్స్ అయిపోతూ ఉన్నారు. సో అలాంటి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ క్యారెక్టర్సే చేస్తాను అని ఏమన్నా అనుకుంటారా, మూవీస్లో కావచ్చు ఇలా? ఇంకా సెకండ్ ప్రాజెక్ట్ కదా, ఇంకా రావాలి. బట్ అప్పుడే ఆ మైండ్ సెట్ ఎలా చేంజ్ అవుతుందో అది తెలీదు. బట్ స్టిల్ నాకు ఎనీ మంచి క్యారెక్టర్ అయితే నేను చేస్తాను. అది పర్టికులర్గా హీరోనే విలన్ ఆ మైండ్ సెట్ ఏం లేదు. విలన్ కూడా మంచి క్యారెక్టర్ కదా, విలన్ కూడా హీరో కింద ఇంకా వెరీ పర్ఫార్మెన్స్కి మంచి క్యారెక్టర్, స్కోప్ ఉండే క్యారెక్టర్. ఐ లైక్ బోత్ క్యారెక్టర్.
ఓకే. బట్ అలాగే చాలామందికి ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. మీరు చేసింది 2 ప్రాజెక్ట్స్ అయినా ఫస్ట్ క్యారెక్టర్ ఆడియన్స్‌కి బాగా గుర్తుండిపోయింది. సో, ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ కూడా జనాల్లోకి బాగా వెళ్తూ ఉంది. సో, తెలుగు ప్రేక్షకులుగా అందగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారనమాట. సో, మన ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ గురించి ఏం చెప్తారు? డెఫినెట్లీ. ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ క్యారెక్టర్. అది కూడా అందరికీ నచ్చింది. సెకండ్ కూడా సేమ్ అక్షయ్ క్యారెక్టర్, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, బోత్ సేమ్ క్యారెక్టర్. సో తెలుగు ప్రేక్షకులు ఏమంటే ఇలాగే సపోర్ట్ చేయండి, చూడండి, సీరియల్ చూడండి అని కోరుకుంటాను అంతే. ఓకే. బట్ ఈ సీరియల్‌లో శ్రావణ సంధ్య చూసాము. అసలు అల్లరి అల్లరి చేస్తున్నారు. మిమ్మల్ని ఆట పట్టించేస్తున్నారు. సో, మామూలుగా అలాగే ఉంటుందా? మొత్తం షూటింగ్ సెట్‌లో కావచ్చు, ఆఫ్‌లైన్‌లో అలాగే ఉంటారా మీరు? సమ్ టైమ్ అది డిపెండ్స్ ఆన్ మూడ్. మూడ్ ఎలా చేంజ్ అవుతుందో అలా మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అంతే. ఇప్పుడు యూజువల్లీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అలాగే ఉండాలి కదా. హ్యాపీ లైఫ్లో అది లేకపోతే ఏముంది? జీరో, నథింగ్ అంతే. బట్ అంటే మీరంటే సెకండ్ ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్నారు. సో, వాళ్ళు ఐ థింక్ ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ కదా! సో, ఏమన్నా సజెషన్స్ ఇచ్చారా? సో, వాళ్ళకి ఎలాగ? ಸಂಧ್ಯಾಕಿ ಇದು ಫಸ್ಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಶ್ರಾವಣಿ అంటే నిషాకి ఇది ఐ థింక్ థర్డ్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ వేరే ఛానల్లో చేశారు. నేను టిప్స్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ కాదు, బట్ ఓకే, అయినా ప్రాబ్లమ్స్ ఏమంటే సంథింగ్ ఏమో అడిగితే సొల్యూషన్ ఇస్తానంటే, బట్ అంత టిప్స్ ఏం అంతా లేదు, అలాగేం లేదు. ఓకే. బట్ ఈ సీరియల్స్‌లోకి రాకముందు, యాక్టింగ్‌లోకే రాకముందు, సో, మీరు ముందు అంటే స్టడీస్‌లో కావచ్చు, చిన్నప్పుడు కావచ్చు అనుకున్నారా ఇలా సీరియల్ యాక్టర్ అవుతాను అని? డెఫినెట్లీ. నేను ఐ వాజ్ 8th స్టాండర్డ్ మేబీ, అప్పుడే అనుకుంటా నాకు కూడా ఆర్టిస్ట్ అవ్వాలి, నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలి. ఏ మూవీ చూసి? కన్నడ మూవీ చూశాను, సుదీప్ సార్ సినిమా చూసి నాకు అది మైండ్ వచ్చింది. నేను ఆర్టిస్ట్ అయితే ఇలా ఉంటుంది, స్క్రీన్లో డ్యాన్స్, యాక్టింగ్ ఇలా వచ్చు, ఫ్యాన్స్ ఫాలోవర్స్ వస్తున్నారు, ఆ మైండ్ సెట్ వచ్చింది. ఐ వాజ్ ఎయిత్ స్టాండర్డ్. సో అప్పుడు డే బై డే అది పెరిగింది, ఆ మైండ్, ఆశ పెరిగింది. తర్వాత నాకు నేను యాక్టర్ అవ్వాలి అని ఆ మైండ్లో ఫిక్స్ అయ్యాను. సో ఐ బికేమ్ ఆర్టిస్ట్ నౌ, ఓకే. రైట్ నౌ. ఫ్యూచర్‌లో ఒకవేళ సుదీప్ సార్‌తో మీకు మల్టీ స్టారర్ మూవీలో నవ్వుతారేంటి? రావచ్చు, చెప్పలేం కదా! సో, యూ డోంట్ నో ఎప్పుడు ఏం జరుగుతుందో కాబట్టి, ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే మల్టీ స్టారర్‌గా, సో, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వావ్ అంటారా? ఇంక ఈ జన్మకి ఇది చాలు అంటారా? సో, ఎలా? వస్తే సో హ్యాపీ, బట్ చాలా టైం అనుకుంటా నేను, డ్రీమ్ ఒకసారి సుదీప్ సార్ చూస్తే అదే పెద్ద డ్రీమ్. చూడాలి, బట్ ఆఫర్ వస్తే డెఫినెట్లీ ఎవరైనా వద్దంటారా? ఎవరు వద్దంటారు? ఆబ్వియస్లీ కళ్ళు ముచ్చు ఇలా ఓకే సార్ ఓకే అంటారు. ఇలాగే. అయితే ఈగ మూవీ చూసారా అయితే? డెఫినెట్లీ చూసాను. దాంట్లో బాగా నచ్చింది ఒక సీన్ అంటే ఏం చెప్తారు? అదే సోలో, అది ఇది వస్తుంది కదా, వాట్ ఈగ వచ్చి అది ఏమో కార్లో ఒక సీన్ ఉంది, రాస్తుంది కదా, ఐ కిల్ యూ అని రాస్తుంది కదా, ఆ సీను, అన్ని సీన్స్ బాగుంది. ఏం పర్టికులర్ ఒక సీన్ ఆ సీను ఏం లేదు, ప్రతి ఒక్క సీన్ కూడా ఎక్స్ప్రెషన్స్, ఆ మూమెంటు, రియాక్షన్స్. ఇక్కడ ఈగ లేదు, బట్ నీకు అది ఈ ఉంది అని మైండ్ సెట్ ఉంది కదా, అది యాక్టింగ్ చేయడానికి చాలా కష్టం. సో అన్ని సీన్స్ బాగుంది. ఓకే. బట్ మీరు సుదీప్ గారిని 8th స్టాండర్డ్ నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి తను ఐ థింక్ మొత్తం మీకు స్టడీ చేసేసి ఉంటారు. ఒకసారి ఇప్పుడు మీలో సుదీప్ గారు సో ఆవహించేశారు అనుకుంటే ఒక మంచి ఏదైనా డైలాగ్ చెప్పండి తనది. ಡೈಲಾಗ 28 ವರ್ಷದಿಂದ ಒಂದು ಲೆಕ್ಕ, ಈಗೊಂದು ಲೆಕ್ಕ, ಹೋಗಿ ಅವರ ಮಗ ಬಂದಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳೋ. సూపర్ అండి. అసలు ఎక్స్ప్రెషన్స్ అయితే కిల్లింగ్, అసలు నిజంగానే సుదీప్ గారు కనిపించారు. డెఫినెట్లీ నేను 100% నిజమే చెప్తాను. ఐ థింక్ చూడ్డానికి కూడా కొంచెం అలాగే ఉన్నారు సైడ్ యాంగిల్. సార్ థ్యాంక్ యూ. ఓకే. ఫైనల్గా ఈ సీరియల్లో ఉన్న డైరెక్టర్ గారి గురించి, సో అలాగే ఫ్యూచర్ ఏమన్నా ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ దొరికింది, చేస్తున్నాను కూడా.
తెలుగులో ఒక ప్రాజెక్ట్ అంతే, బట్ కన్నడలో నాకు 2 ప్రాజెక్ట్ చేస్తున్నాను. మంత్లీ ఐఎమ్ వెరీ బిజియెస్ట్ ఆర్టిస్ట్. 25 డేస్ బిజీ ఉన్నాను. సో అక్కడ 2 ప్రాజెక్ట్, ఇక్కడ 1 ప్రాజెక్టు. ప్రస్తుతానికి చాలు. ఇంకా తర్వాత చూద్దాం, ఫ్యూచర్లో చూద్దాం. అంటే మీరు సుదీప్ గారితో చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇది చాలా ఇంకా చేయాలి, మీరు చాలా చాలా సీరియల్స్ చేయాలనుకో డెఫినెట్లీ కోరుకుంటున్నా. సో ఆల్ ద బెస్ట్ అండి. సో దట్ వాజ్ అక్షయ్ గారు. సో చూడ్డానికి అలా సీరియస్ ఫేస్లో ఉంటారు కానీ బట్ ఫన్నీ యాంగిల్ కూడా ఉంది తనలో. సో శ్రావణ సంధ్య అనే సీరియల్లో హీరో అండ్ హీరోయిన్స్ ఇద్దరు కూడా మంచి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, అలాగే సెంటిమెంట్ కూడా అక్క చెల్లెళ్ళ సెంటిమెంట్ కూడా ఉంది. సో ఒక చెల్లి తన కోసం ఆరాట పడుతూ ఉంటుంది. సో అనుకోకుండా ఆల్రెడీ ఒక అక్కని పెళ్లి చేసుకుంటారు. సో ఇలా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్లో ఈ సీరియల్ అయితే వెళ్తూ ఉంటుంది. సో ఇంకా ఎవరైనా శ్రావణ సంధ్య సీరియల్ చూడకపోతే సో ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ ఫాలో అవ్వండి. సో ఒక్కసారి చూస్తే డెఫినెట్లీ ఎపిసోడ్స్ అన్నీ మిస్ అవ్వకుండా చూస్తారు. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి.